హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సెంట్రల్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలి వంటి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్ చూడండి. నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ వైర్మ్యాన్ పోస్ట్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసెస్ ఇన్ సెంట్రల్ ప్రెజెంట్ నెల్లూరు. సో నెల్లూరులో ఉండేటువంటి జైళ్ల శాఖలో ఈ యొక్క ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియను, వైర్మ్యాన్ పోస్ట్ను భర్తీ చేయడానికి ఆగస్ట్ 29న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మరి దీంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి కానీ ఒకసారి మనం కానీ చూస్తే, ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి ఫార్మసిస్టు ఒక పోస్ట్ ఉంది. అది ఏ కేటగిరీలో ఉందంటే బీసీఏ కేటగిరీలో ఉంది ఫ్రెండ్స్. మరి దీనికి క్వాలిఫికేషన్స్ కానీ చూస్తే ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్. మరి రెండోది డిప్లొమా ఇన్ ఫార్మసీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, బీ ఫార్మసీ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ, రిజిస్ట్రేషన్ అండ్ అప్ టు డేట్ రెన్యువల్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. సో ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో అప్ టు డేట్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. శాలరీ 21,500 రూపాయలు ఫ్రెండ్స్. మరి రెండో జాబ్ కానీ చూస్తే ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి పోస్టు ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్టు ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీలో ఉంది. మరి దీనికి క్వాలిఫికేషన్స్ కానీ చూస్తే ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎంఎల్టీ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఆర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేటువంటి ఉండాలంట. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ డిఎంఎల్టీ ఉండాలంట. లేకపోతే ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉండొచ్చు. మరో క్వాలిఫికేషను బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్ లేదా బీఎస్సీ లైఫ్ సైన్సెస్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ఇష్యూడ్ బై స్విమ్స్ తిరుపతి. సో బీఎస్సీ బీజెడ్సీ ఫస్ట్ క్లాస్లో ఉండొచ్చు లేదా లైఫ్ సైన్స్ ఫస్ట్ క్లాస్లో ఉండొచ్చు అంట. కానీ దానికి ఒక చిన్న అటాచ్మెంట్ ఏంటంటే పీజీ డిప్లొమా స్విమ్స్ తిరుపతి వాళ్ళు ఇచ్చేటువంటి పీజీ డిప్లొమా ఉండాలని చెప్పి, అంటే పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ అన్నమాట అది. నెక్స్ట్ ఆల్ అబౌవ్ కోర్సెస్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ అప్ టు డేట్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డులో ఉండాలంట. సో శాలరీ 21,500 రూపాయలు. నెక్స్ట్ మూడోది వైర్మెన్ అనేటువంటి పోస్టు ఒక పోస్ట్ ఉంది. ఇది ఒక పోస్టు ఓపెన్ కాంపిటీషన్ సింగిల్ అండ్ సొలిటరీ పోస్ట్ అన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ కానీ చూస్తే సర్టిఫికేట్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మెన్. సో ఇది ఉండాలి. 18,500 రూపాయలు శాలరీ ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించి ఏజ్ కానీ చూస్తే అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఫ్రమ్ ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద అబోవ్ సెడ్ పోస్ట్ హూ హ్యావ్ నాట్ క్రాస్డ్ ద ఏజ్ ఆఫ్ 42 years. సో ఎవరైతే 42 years దాటకూడదంట. మరి చూడండి ఇంకొకటి కూడా ఉంది, ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ఏజ్ ఆఫ్ 18 years. అంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపే ఉండాలి. సో 18 సంవత్సరాలు తక్కువ ఉండకూడదు, 42 సంవత్సరాలు ఎక్కువ ఉండకూడదు. కానీ ఒక కండిషన్ అదేంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అప్ టు వీళ్ళు 47 years దాకా అప్లై చేసుకోవచ్చు. మరి ద మ్యాక్సిమం ఏజ్ షల్ బి క్రౌన్డ్ యాజ్ ద ఆగస్టు 1, 2025. సో ఆగస్టు 1, 2025 నాటికి వీళ్ళు కౌంట్ చేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి మనకు ఒక 5 years ఎక్స్ట్రా అంటే 47 years దాకా ఉండవచ్చు. సో ఈ జాబ్ని ఏపీ అవుట్ సోర్సింగ్ రూల్స్ ప్రకారము భర్తీ చేస్తారంట. మరి దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేయాలి అనేటువంటిది కన్నా చూస్తే ఇక్కడ ఉంది హౌ టు అప్లై. క్యాండిడేట్ కెన్ ఆప్టైన్ యాన్ అప్లికేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ ప్రెజెంట్ నెల్లూరు. సో నెల్లూరులో ఉండే సెంట్రల్ ప్రెజెంట్లో అప్లికేషన్ తీసుకోవాలంట. క్యాండిడేట్ ఇన్ పర్సన్ షల్ సబ్మిట్ ఏ ఫిల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఎన్క్లోజర్స్ యాజ్ మెన్షన్డ్ ద టేబుల్ బిలో. సో ఇక్కడ అప్లికేషన్తో పాటు వాళ్ళు ఏదైతే పెట్టారో కింద నేను చెప్తాను, ఆ అప్లికేషన్స్ పెట్టి డైరెక్ట్ ఎట్ కేర్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రెజెంట్ నెల్లూరు ఆన్ ఆర్ బిఫోర్ September 15th, 2025 by 5 PM. సో బై పర్సన్ అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయేసి అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి సర్టిఫికేట్ అటాచ్ చేసి September 15 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్, సాయంత్రం 5 గంటల లోపు ఇచ్చేయాలి. మరి అడ్రస్ కూడా వీళ్ళు చెప్పారు. సో ఈ అడ్రస్ తెలియని వాళ్ళకి సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సెంట్రల్ ప్రిజన్ కాకుటూరు విలేజ్, చెముడుగుంట పోస్ట్, వెంకటాచలం మండల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ 524320. మరి మొబైల్ నెంబర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో వాటికి కూడా కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్
వాక్ ఇన్ బై ద క్యాండిడేట్ హిమ్ ఆర్ హర్షెల్ఫ్. సో ఓన్లీ పర్సనే అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి. సో ఇంకా పోస్ట్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ సబ్మిట్ చేయడానికి, మెయిల్ ద్వారా కానీ సబ్మిట్ చేయడానికి ఇక్కడ ఎటువంటి పాసిబిలిటీస్ లేవు. మరి ఇక్కడ కానీ చూస్తే అప్లికేషన్ షల్ బి సూపర్ స్క్రిప్ట్ విత్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్మ్యాన్ ఆన్ కాంట్రాక్ట్ బేసింగ్ విచ్ పోస్ట్ అప్లైడ్. సో మనం ఏవైతే పోస్ట్ చేస్తామో ఆ పోస్ట్కి నువ్వు ఏ పోస్ట్కి అప్లై చేస్తావో ఆ పేర్లు రాయాలి. అదర్వైజ్ అప్లికేషన్ విల్ బి సమ్మరైజ్లీ రిజెక్ట్ చేస్తారంట. ఆధార్ అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఆర్ మ్యాండేటరీ. సో ఆధార్ కార్డు, వర్కింగ్ మొబైల్ మ్యాండేటరీ. మరి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ టు బి ఎన్క్లోజ్డ్ విత్ ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్. సో అప్లికేషన్స్తో పాటు ఏ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పాం కదా ఇంతకుముందు. సో అవి ఇక్కడ చూడండి. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, లేటెస్ట్ సైజ్ ఫోటో ఫిక్స్డ్. సో లేటెస్ట్ ఫోటోని అంటించి ఇవ్వాలంట. అటెస్టెడ్ కాపీ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి లేదా ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఉండాలి. 10th క్లాస్ మార్క్ లిస్టు. కాపీస్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్. ఇవన్నీ ఏ అయితే ఉంటాయో అవన్నీ మెన్షన్ చేయొచ్చు, పెట్టచ్చు. జెరాక్స్ కాపీలో సెల్ఫ్ అటెస్టేషన్ చెప్పించి. నెక్స్ట్ అటెస్టెడ్ కాపీస్ ప్రొవిజనల్ లేదా పర్మనెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్. అటెస్టెడ్ కాపీ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. నెక్స్ట్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు. ఎస్సీ గ్రూప్ 1 లేకపోతే ఎస్టీ బీసీనా, అంటే ఇట్లా కేటగిరీ ఇప్పుడు మారాయి కదా కేటగిరీస్. సో అటువంటివి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. అటెస్టెడ్ కాపీ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ క్లాస్ 4th to 10th క్లాస్. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఇఫ్ అప్లికేబుల్. అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆధార్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో ఇది ఈ సర్టిఫికేట్స్ని అవన్నీ చేయాలి. ఇక్కడ చూడండి నోట్ ఇచ్చాడు. ఇఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఎన్క్లోజ్డ్ ద క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ అండర్ ద ఓపెన్ కేటగిరీ. సో ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పెట్టరో వాళ్ళని ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారంట. ఇఫ్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ ద క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ నాన్ లోకల్. సో ఎవరైతే స్టడీ సర్టిఫికేట్ పెట్టరో వాళ్ళని నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తారంట. ఇఫ్ ఎనీ ఆఫ్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ నోట్ ఇన్ ద టేబుల్ అబౌవ్ హ్యావ్ నాట్ బీన్ ఎన్క్లోజ్డ్ బై క్యాండిడేట్ అప్లికేషన్ విల్ బి సమ్మరైజ్లీ రిజెక్ట్ అంట. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. నెక్స్ట్ అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఫార్మేట్ ఎన్క్లోజ్డ్ ఓన్లీ దీస్ గైడ్లైన్స్. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం చేయాలి. మరి సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది 100 మార్క్స్ సెలెక్ట్ చేస్తారు. 100లో 75 మార్క్స్ అనేటువంటిది అప్టైన్ ఫ్రమ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్, 15 మార్క్స్ అలాటెడ్ ఫ్రమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ 10 మార్క్స్ ఫర్ వెయిటేజ్ ఫ్రమ్ ది పాసింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో ఇలా తీసుకొని చేస్తారంట. మరి డేట్ ఆఫ్ అవైలబిలిటీ అప్లికేషన్ ఫామ్స్ సెప్టెంబర్ 1, 2025 నుంచి అప్లికేషన్స్ ఇస్తున్నారంట సెంట్రల్ ప్రెజెంట్ నెల్లూరులో. లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 15, 2025 by 5 PM లోపు ఇచ్చేయాలంట. సో ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో టైమ్, డేట్, సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బి కమ్యూనికేషన్ త్రూ ఫోన్, SMS కాంటాక్ట్ వాళ్ళు అవి ఇస్తారు. సో ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళే, అందుకని వర్కింగ్ మొబైల్ నెంబర్ అడిగారు కాబట్టి. సో ఇక్కడ కండిషన్స్ అపాయింట్మెంట్ చెప్పుకున్న కండిషన్స్ పెడతారు. సో అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటే మనకు వీడియో లెంత్ అయిపోద్ది ఫ్రెండ్స్. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు చూద్దాం. సో రెమ్యునరేషన్ అనేటువంటి వాళ్ళని మనం చెప్పుకున్నాము. సో లీవ్, ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మనకు సో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది సెంట్రల్ ప్రిజన్ నెల్లూరులో అవుట్ సోర్సింగ్ జాబ్స్ భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.